ఆ ఎమ్మెల్యే కూడా తక్కువడు కాదంటీ, చాలా పవర్ఫుల్. ఆ పవర్ కూడా ఇప్పుడు లేదు కదంటే ఎలా భయపడతాడు? తొక్కలోది వేళ్లకే రాయుళ్లాంటి వాళ్ళుంటే ఎమ్మెల్యే గారికి హెల్ప్ చేసే వాళ్ళుండరా? ఎమ్మెల్యేని మించిన బలమేదో ఎమ్మెల్యే వెనక ఉండే ఉంటుంది. ఎవడ్రా ఇక్కడ సిఐ? ఎవడ్రానా? నువ్వెవరు? అమ్మా కనకాంబరి, అగో ఎవరని అడుగుతుంటే వెళ్తున్నావే? నన్నే ఆపుతావా? అమ్మా కనకాంబరి వద్దు. రేయ్, ఎవరైనా ముందుకొచ్చారంటే చచ్చారే. గో బ్యాక్. నువ్వేనా ఈ స్టేషన్ సిఐ? నీకు ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్యని అరెస్ట్ చేస్తావురా? చంపేస్తాను. తల పుచ్చకాయలా పేలిపోతుంది. అమ్మా కనకాంబరి వద్దమ్మా, నా మాట వినమ్మా. ఆగమ్మా ఆగమ్మా ఆగు. అసలు వీణ్ణి కాదు, నిన్నేసేయాలి. ఇంత పిరికొడు ఏంటి నువ్వు? మన అమ్మ నాన్నలకి ఎలా పుట్టావు? మన పరువు తీసేసావు కదా. ఈవిడేంటి ఇలా ఉంది? కొంప తీసి సొంతాన్నే లేపేస్తుందా? అమ్మో, రేపటి నుంచి మన ఊళ్ళో ఎలా తలెత్తుకు తిరగాలి? అందరూ పగలబడి నవ్వుతారు, మొహం మీద ఉమ్మేస్తారు. కాస్తైనా సిగ్గుండాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం, డ్యూటీలో ఉన్న సిఐ కాలర్ పట్టుకోవడం ఎంత పెద్ద నేరమో తెలుసా? నా సర్వీస్ గంతోనే నన్ను బెదిరిస్తారా? ఎంత మీరు ఎమ్మెల్యే చెల్లెలైతే మాత్రం చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? ఏయ్, నేను ఎమ్మెల్యే చెల్లెలి కాదు, నా అన్న ఎమ్మెల్యే అంతే. నువ్వెవడివైతే నాకేంటి? నువ్వు డ్యూటీలో ఉన్నావా, ఇంకెక్కడైనా ఉన్నావా అన్నది నాకు అనవసరం. మర్యాదగా మా అన్నయ్యను వదిలో. మీడియా సాక్షిగా ఆయనంతటా ఆయనే తన నేరాల్ని ఒప్పుకొని దొరికిపోయాడు. కేసు ఫైల్ అయింది. ఎలా వదిలేస్తాను? ఎవరో దారిన పోయే దానయ్య దానమ్మలు ప్రతిపక్షాల వాళ్ళతో కలిసి మా అన్నయ్య నిరికించారు. మా అన్నయ్య అమాయకుడు, అలా అని రాసుకొని బెయిల్ ఇవ్వు. కుదరదు. ఆయన పైన కేసు స్ట్రాంగ్ గా ఉంది. బెయిల్ ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. బెయిల్ ఇస్తావా లేక చస్తావా? అమ్మా వద్దమ్మా వద్దమ్మా, సీఎం చంపకమ్మా. అమ్మా వద్దమ్మా, నా మాట విను.
వామ్మో ఇదేంటి పారిపోతే బెటర్ ఏమో. ఉమ్. సార్. సార్ వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, ఈవిడ నా సర్వీస్ రివాల్వర్ తీసుకొని ఆయన్ని రిలీజ్ చేయమని బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే గారిని రిలీజ్ చేయి. సార్, నేను చెప్తున్నాను కదా, ఎమ్మెల్యే గారికి స్టేషన్ బెయిలిచ్చి రిలీజ్ చేయి. అంటే సార్ అది చెప్పింది అర్థం కావట్లేదా? ఈమె ఎవరు అనుకున్నావు? ఇరవై 25 గ్రామాలకి కిరీటం లేని క్వీన్. ఆమె చిటికేస్తే ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి ఈ స్టేషన్ మీద పడతారు. చిన్న ఇటుక ముక్క కూడా దొరకదు. సారీ మేడం, మీరు వస్తున్నట్టు నాకు లేటుగా తెలిసింది, అందుకే ఆలస్యంగా వచ్చాను. తాళాలు ఇవ్వండి. ఇదిగోండి సార్. రండి సార్. ఇదిగోండి మేడం, మీ అన్నయ్య గారు, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ కమిషనర్. మా అన్నయ్యని ఇరికించిన ప్రతిపక్షం వాళ్ళని, కేసు పెట్టిన ప్రత్యర్థులని అతి త్వరలో ఇదే స్టేషన్కి తీసుకొచ్చి సెల్లో వేయిస్తాను. వస్తాను. పదన్నయ్య. పోలీస్ జాబ్ ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యం. ఇంకెప్పుడు ఆ కనకంబరానికి ఎదురెళ్లకు. తన వల్లే అతను ఎమ్మెల్యే అయ్యాడు. ఆ ఎమ్మెల్యేకు బలం ఆమె. ఆమె ఒక పెద్ద మెంటల్. వెనక ముందు ఆలోచించదు, చంపేస్తుంది. బీ కేర్ఫుల్. పాపం అభిరామ్ ఆ ఎమ్మెల్యేతోనే వేగలేకపోయాడు. ఈ కనకాంబరిని ఎలా తట్టుకుంటాడో. అను, కీర్తి, మీకెందుకమ్మా ఈ పని? ఈ రోజు మాకు స్కూల్ లేదు కదా డాడీ, మేము హెల్ప్ చేస్తాము. స్కూల్ లేకపోతేనే ఏదైనా హోంవర్క్ ఉంటే చేసుకోవచ్చు కదా. హోంవర్క్ ఎప్పుడో చేసేసాం డాడీ. లేడికి లేచిందే పరగని అభిగాడు కేసు నుంచి బయట పడ్డాడో లేదో అప్పుడే టిఫిన్ బండి రెడీ చేస్తున్నాడే. అమ్మో, మళ్ళీ మనతో పిండి రూపించటం, ప్లేట్స్ కడిగించటం చేస్తారేమో. తప్పకుండా ఆ చాకరీ అంతా చేయిస్తాడే. ఊరికి తిండి పెడతాడా ఏంటి? అమ్మో, ఆ పనులన్నీ చేయటం నా వల్ల కాదండి, నేను పారిపోతాను. ఆగు, ఆగు. మీ అమ్మ నాన్న ఊళ్ళో లేరు, అఖిలేమో ఇంట్లో లేడు. ఎక్కడే పోతావే? ఇక్కడే ఉండి మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేస్తామా అంటే, పావని ఎక్క భాస్కర్ బాబు కూడా లేరు. అన్ని పనులు మనకే చెప్తారు. మనం కూడా నడు నొప్పి తలనొప్పి అని ఏదో సాకులు చెప్పి తప్పించుకుందావే. మంచి ఐడియా ఆంటీ. నాకు తలనొప్పి, మీకు నడునొప్పి. ఒసేయ్, నేను ముసల్దాన్నా? అప్పుడే నడు నొప్పి రావడానికి? అయితే మీకు కాలు నొప్పి, నాకు చేతి నొప్పి. ఇది ఫిక్స్. పదండి. ఎలా ఉంది? మావయ్య కాఫీ. అత్తయ్య, సుమంగలి పిన్ని హారిక ఎక్కడా? ఇంట్లోనే ఉన్నారు వసు, వెళ్ళి చూడు. పనులు తప్పించుకోవడానికి ఎక్కడో చోట నక్కుంటారమ్మా,
వెళ్ళి చూడు. అమ్మా అయ్యో అమ్మా అయ్యో అబ్బా అమ్మా హారిక ఇక్కడున్నారా? ఏమైంది మీకు? ఏంటోనమ్మా రాత్రి నుంచి ఒకటే కాళ్ళ నొప్పులు. నాకు చేతుల్లో పడుతున్నాయి అందుకే కాళ్ళు చేతులకి బాంబు రాసుకుని నొక్కుంటున్నావు. అభితో చెప్పి ఆటో పిలిపించవే, హాస్పిటల్కి వెళ్ళొస్తాం. అవునక్క, ఓ 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే బెటర్ ఏమో. 2 రోజులకు కాదే, 1 వారమైనా హాస్పిటల్లో ఉండకపోతే ఈ నొప్పులు తగ్గేలా లేవు. పని తప్పించుకోవడానికి ఏదో ఎత్తుగడ వేశారన్నమాట. నొక్కవే. అరే మీరింకా పని చేస్తారేమో అనుకున్నాను. ఈ నొప్పులతో పనులు ఎలా చేసేది? ప్రాణం పోతున్నట్టుగా ఉందక్క. ఛా, మీరు మిస్ అయిపోయారే. ఏంటక్క? పాకెట్ మనీ. పాకెట్ మనీ అంటే? ఈ రోజు నుంచి ఎవరు పనులు చేస్తారో వాళ్ళకి ఆయన కొంత మనీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకా కొత్త డ్రెస్లు, సారీస్ కూడా ఇస్తారంట. అవునా? మరి చెప్పవే. పద వసు, ఏ పని చేయాలో చెప్పు, చిటికలో చేసేస్తాను. ఆగండి ఆంటీ, పనులు చేయడానికి నేను లేనా ఏంటి? నువ్వు పదక్క, అన్ని పనులు నేనే చేస్తాను. అదేంటి మీకేవో పెయిన్స్ అన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలన్నారు. ఈ నొప్పులు జీవితంతో ఉండవు కదా వసు, వస్తూ పోతూ ఉంటాయి అంతే. ఓ అవునక్క, బాంబు రాసుకున్నాం కదా, పెయిన్ తగ్గిపోయింది. షూరా? షూర్. సరే అయితే వెళ్ళి పనులు చూడండి. టిఫిన్ ఐటమ్స్ అన్ని సర్ది పెట్టండి. అలాగే. పద. మమ్మీ, ఈరోజు మేము కూడా మీతో పాటు వస్తాం. ఎక్కడికి వస్తారు? ఈ బండిని ఎక్కడికి తీసుకెళ్తారో అక్కడికి. ఏం అక్కర్లేదు, ఇంట్లో ఉండి బుద్ధిగా చదువుకోండి. అంబ పలుకు జగదాంబ పలుకు. జరిగింది చెప్తాను, జరిగేది చెప్తాను, మీకు మంచి చెప్తాను, తోచినంత ఇవ్వండి. మా దగ్గర అంత టైం లేదు కానీ ఈ డబ్బులు తీసుకుని వెళ్ళండి. మీరు చల్లగా ఉండాలి. పార్వతీ పరమేశ్వరులా మీరున్నారు. మీ మంచి కోరి ఒక మాట చెప్తాను. ఏం వద్దని చెప్తున్నాం కదా. వినండి స్వామి. ఒక గండం నుంచి బయటపడ్డారు, ఇంకో పెద్ద గండం రాబోతోంది. గండమా? అవును తల్లి, సీతారాము లాంటి మీ మధ్యలోకి ఒక శూర్పణఖ రాబోతోంది. ఆ రాక్షసితో జాగ్రత్తగా ఉండండి, లేదంటే మిమ్మల్ని అందరినీ విడదీస్తుంది, మీ సంసారంలో చిచ్చు పెడుతుంది.
వసు గారు మీరుండండి. మీరు ఊరికే భయపెట్టకండి. డబ్బులు ఇచ్చాను కదా, వెళ్ళండి. డబ్బుల కోసం చెప్పట్లేదు స్వామి. అయినా చెప్పింది నేను కాదు. మిమ్మల్ని చూడగానే ఆ అంబ నా చేత పలికించింది. వచ్చేది కయ్యాల మారి. జగడాల జాన, కోట్లాటల కోతి. సై అంటే సై అంటాది. మీరు యామరపాటుగా ఉంటే ప్రాణాలు తీసేస్తది. మీరు చెప్పించాలు, వెళ్ళండి. థ్యాంక్ యూ. మీ మంచి కోసం చెప్పాను స్వామి. జాగ్రత్తగా ఉండండి. అంబ పలుకు జగదాంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు, అంబ పలుకు జగదాంబ పలుకు. ఏంటిదండి జంగమ దేవర అలా చెప్పారు? వదిలేండి వసు గారు, అవన్నీ ఎవరన్నా పట్టించుకుంటారా? అయినా మన మధ్యకి ఎవరు వస్తారు? ఏమోనండి, నాకెందుకో భయంగా ఉంది. గన్ పెట్టి ఎమ్మెల్యేని బెదిరించిన వసు గారైనా ఇలా మాట్లాడుతోంది. మీరు భయపడ్డం మీనింగ్లెస్ వసు గారు. వెళ్ళి సాంబార్ తీసుకొస్తాను. ఏ ప్రమాదం రాకపోతే జంగమ దేవర అలా ఎందుకు చెప్తారు? ఇంతకీ ఆ వచ్చేదెవరు? ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఇడ్లీలు పునుగులు వేసుకునే వాళ్ళతో నువ్వు గొడవ పెట్టుకున్నావా? ఆ రోడ్ సైడ్ బెగ్గర్ చేతుల్లో ఓడిపోయావా? వాళ్ళు బెగ్గర్స్ కాదు మేడం, ఒకప్పుడు బాగా బతికిన బిగ్ షాట్స్. వాళ్ళెవరైతే నాకేంటి? మన వెనక 25 ఊర్లున్నాయి, వేల మంది జనం ఉన్నారు. అలాంటి మనం ఓడిపోవడం ఏంటి? అంటే వాళ్ళు అదో టైప్ అమ్మా. ఎవరికి భయపడరు, దేనికి లొంగరు, ఎవరు చెప్పినా వినరు. నేను వినేలా చేస్తాను. వాళ్ళ మెడలు వంచుతాను, నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఆ తర్వాత వాళ్ళని చంపి మన ఊరికి వెళ్దాం. ఏ బేబీ, ఏ బేబీ. రేయ్, కారాపు. ఎందుకమ్మా? ఒకడు నాకు లైన్ వేస్తున్నాడు, వాడికి ఐ లవ్ యూ చెప్పొస్తా. హాయ్, ఐఎమ్ సంతోష్. పోనీరా. మేడం మేడం వదలండి మేడం. మేడం అయ్యో వదలు మేడం. మేడం మేడం వదలు మేడం, ప్లీజ్ మేడం. అయ్యో చచ్చిపోతాను మేడం. మేడం ప్లీజ్ వదలండి మేడం, చచ్చిపోతాను మేడం. ప్లీజ్ మేడం. మేడం మేడం అయ్యో మేడం వదలు మేడం. మేడం ప్లీజ్ మేడం, చచ్చిపోతాను మేడం. మేడం వదిలేమ్మా. అయ్యో ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు. రేయ్, నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? నాకే లైన్ వేస్తావరా నువ్వు?
హారన్ కొడతావా? మేడం మేడం తప్పైపోయింది మేడం, క్షమించండి మేడం. నీలాంటి వాణ్ణి నాలాంటిది కన్నెత్తి కూడా చూడదు. నేను లవ్ చేయాలంటే వాడికి ఒక రేంజ్ ఉండాలి, అర్హత ఉండాలి. వాడికి నా అంత పొగరు, దమ్ము, ధైర్యం వాడికి ఉండాలి.